ఈరోజు మనం ఈ వీడియోలో మిల్ మేకర్స్ అలాగే ఎగ్ని ఉపయోగించి స్నాక్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం బాగా కాగిన నీళ్ళలో మిల్ మేకర్స్ మనకి ఎన్ని కావాలనుకుంటున్నామో అన్నీ ఒక 5 మినిట్స్ నాననివ్వండి. అలా నానిన తర్వాత ఈ మిల్ మేకర్స్ అన్నిటినీ కూడా వడకట్టుకొని కొంచెం ఆరనిచ్చిన తర్వాత మనము క్లిప్పులో చూపిస్తున్న విధంగా మీరు గట్టిగా ఒత్తండి. అందులో వాటర్ అంతా కూడా పోవాలి. అలా పోలేదు అంటే మనకి మిల్ మేకర్ స్నాక్ అనేది టేస్టీగా అయితే రాదు. ఇలా చూయించినట్టుగా మంచిగా వాటర్ అంతా ఒత్తేసుకుంటే మీకు చూసేదానికి అది ముద్దవుతున్నట్లు అనిపిస్తుంది, కానీ అది మొత్తం కూడా విడివిడిగా వచ్చేస్తాయి మిల్ మేకర్స్. చూసారా? ఆ విధంగా అన్నీ కూడా ఒత్తేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఇందులో ఎగ్ వేసినప్పుడు ముక్కలన్నిటికి కూడా పడుతుంది. అదే మొత్తం కట్ చేయకుండా వేసామంటే అది నీట్గా పట్టదనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ పక్కన పెట్టేసుకొని ఇందులో 3-4 టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసేసుకొని అందులో మనం కట్ చేసుకున్న మిల్ మేకర్ ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి మిల్ మేకర్ మొత్తం కూడా అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టినప్పటికీ కూడా మొత్తం కలుపుకుంటూ ఉన్నామంటే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ మిల్ మేకర్స్తో కలపాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా కలిపి మనకి కొంచెం తడిగా పొడిగా ఆ టైప్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, గరం మసాలా, పెప్పర్, అదేవిధంగా కారం వేసి మంచిగా కలపండి. పెప్పర్ అనేది మీ ఆప్షనల్ అండి, నేనైతే వేస్తున్నాను. పెప్పర్ వేసుకోవాలి ఇష్టం లేదు అనేవాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక ఈ మొత్తాన్ని కలిపేసి పొడిగా బాండీకి అంటుకోకుండా మొత్తం పొడిగా వచ్చేస్తుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా స్నాక్ ఐటెం రెడీ అయిపోయినట్టే. ఎంతో వేడిగా మనకి మిల్ మేకర్ ఎగ్ కర్రీ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చల్లగా ఉన్నప్పుడు హాయిగా కూర్చొని తక్కువ టైంలో త్వరగా చేసేసుకొని ప్రశాంతంగా తినడానికైతే ఉంటుందండి. నాకైతే ఇది ఫేవరెట్ ఐటెం అనే చెప్పొచ్చు. మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.